కాబట్టి మనందరం కూడా చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో 35వ దావీదు కీర్తన 26వ వచనం. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అవుదురుగాక, అపకీర్తి పాలవుదురుగాక. ఇక్కడ మంచి భక్తుడు చేస్తున్నాడు ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీతిమంతుల ప్రార్థన నాకు ఆనందదాయకం అన్నాడు, నాకు సంతోషం అన్నాడు. ఒక మంచి నీతిమంతులు ప్రార్థిస్తుంటే దేవుడు చెవి యొగ్గి వింటాడంట, ఆలకిస్తాడంట. ఈయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు అంటే, నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుగాక, లజ్జపడుదురుగాక. నా అపాయమును చూచి అంటే ఒకళ్ళు పడిపోతే, ఒకళ్ళు పాడైపోతే సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆనందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైపోవాలంటే అవమానం పొందాలి, సిగ్గుపడాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. మీద అతిశయపడేవారు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురుగాక. నా మీద అతిశయపడేవారు, కొంతమందికి ఏముండదండి కానీ అతిశయం బాగా ఉంటుంది. కొంతమందికి ఏ టాలెంట్ ఉండదు, అన్ని ఉన్నవాళ్ళు అనికి మనకి ఉంటారు కదా. అన్ని ఉంటే టైం వస్తే దేవుడే మన బయటికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు సపోజ్ మేమే చూడండి, ఎప్పుడు సేవకులు అవ్వాలని మేమే పోషణ దేవుడిని అడగల. మా ప్రాంతంలో ఒక్క ప్రాంతం కూడా మేము కూడా సేవ చేయాలి, మమ్మల్ని కూడా ఇక్కడ నుంచి మమ్మల్ని కూడా అనేకులకు సువార్త చెప్పించయ్యా, అనేకులు బోధించాలి, అనేకులు నడిపించాలి, అనేకులు బాగు చేయాలి. ఇదిగో ఇక మైక్ పట్టుకొని చక్కగా అంతంగా పాడాలని ఎప్పుడు ప్రార్థించాలా. కానీ దేవుని కృప మనకుంటే, దైవిక ఆశీర్వాదం మనకుంటే, దేవుని దీవెన మనకుంటే, ఆ టాలెంట్ మనకుంటే, ఆ సామర్థ్యం మనకుంటే, దేవుడు దాన్ని చూసి ఖచ్చితంగా ఒక టైంలో మనల్ని పైకి తీసుకొని వస్తాడు. అంతేగాని దేనిని బట్టి మనం ఎక్స్ట్రీమ్ గా ఫీల్ అయినా అతిశయపడినా దేవుడు మనల్ని పైకి తీసుకొని రాడు. కొంతమంది ఇది లేకపోయినా కొంతమంది అన్ని ఉన్నట్లే ఫీల్ అవుతారు. అంటే కొంతమంది బాగా అనేకులు ఇబ్బంది పట్టే విధంగా వారు పనిచేస్తూ ఉంటారు. సిగ్గుపడి అపకీర్తి పాలవుదురుగాక, సిగ్గుపడిపోవాలని చెప్తున్నాడు. కొన్ని కార్యాలు నువ్వు చేస్తే, కొన్ని అద్భుతాలు నువ్వు చేస్తే వాళ్ళు అట్లాగే సిగ్గుపడిపోవాలా. వాళ్ళు దేవుని శక్తి, ఎందుకంటే కార్యాలే చూడండి అది అందరి వల్ల కాదండి, అందరూ చేయలేమని. చెరుకు చేయి పిల్లలారా మీకు శ్రమ, ఈ విషయంలో గమనించాలి. చాలా చెరపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎవరెవరుగా ఏదేదో చేయాలనుకుంటారు, కానీ విరోధంగా పోరాడే ఏ ఆయుధమైనా అది నిష్ప్రయోజనం. కాబట్టి దేవుడు పెట్టారా ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్తాం. మనమంట ఒక వ్యక్తిని చూసి ద్రోహి అంటే మహాసభకు అప్పగిస్తాడంట దేవుడు. దేవుడు పెట్టారా సేవకులు ప్రేమించాలి ఖచ్చితంగా. ఆ ప్రేమ కూడా ఎలాంటిది ఉండాలంటే నిష్కల్మషంగా ఉండాలి, అంటే స్వార్థంగా ఉండకూడదు అసలు ఆ ప్రేమలో. దేవుడు చూస్తాడు మనం అడిగే విధవాలు స్వార్థమా అంటే నిస్వార్థంగా అడుగుతున్నామా, సమస్తాన్ని చూసిస్తాడండి. సమస్తం దేవుడు సహాయం చేస్తాడు. తోటి సేవకుల్ని ప్రేమించలేని వారు ఉంటారు. తోటి అంటే వీళ్ళకి అంటే అతి జ్ఞానం అన్నమాట. ఎంత జ్ఞానమైన దేవుడికి మించి మనం వెళ్ళకూడదు అనేది మనం గ్రహిద్దాం. దేవుడికి సమస్తం తెలుసు, అన్ని ఆయన చేయగలడు. అందుకని మనకు దగ్గర ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యం చెప్తుంది. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యం చెప్తుంది. కనుక మీకు దేవుడు ఏ సేవకుడు ఇచ్చాడో, మిమ్మల్ని ఏ సేవకుని ఎందుకు పంపిస్తున్నాడు, ఆ సేవకుని విశ్వసించండి, నమ్మండి, విధేయత చూపించండి. మంచిది, అందరు సేవకులు నాకు అవసరం. 10,000 మంది బోధకులు నీకున్న తండ్రి ఒక్కడే ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక అందరూ మనకు ఉండటం మంచిదే. వాళ్ళ బోధన వినొచ్చు, ఆనందంలో కలుసుకోవచ్చు. అందరి సేవకులు ప్రేమించాలండి. అందరినీ కూడా తగిన రీతిలోనే మనం ట్రీట్ చేయాలి తప్పించి మరి ఎక్కడ అన్యాయంగా అక్రమంగా మనం పనిచేయొద్దు. కాబట్టి మీ సేవకుడి ద్వారా ఏ వాక్కులు వస్తే ఆ వాక్కులు విని అనుసరించి నడుచుకునే విధానంలోనే మనం